హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. చాలా మంది ఏపీ కానిస్టేబుల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. గత నోటిఫికేషన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అనాలిసిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వడము అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాప్ లేకుండా జర్నీ చేసినట్టే అవుతుందండి. రైట్? సో నోటిఫికేషన్ వచ్చిన రోజు మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది డిసైడ్ చేసేది ఈ రోజు మనం చేస్తున్న ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నమాట. రైట్? నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కు చాలా చాలా దూరంగా ఉంటారండి. ముందే ట్రెండ్స్ ప్రకారము ముందే ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మీ పేరు దగ్గర అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరూ హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, కానీ ట్రెండ్స్ ను అర్థం చేసుకుని స్మార్ట్ వర్క్ చేసిన వాడిదే జాబ్ అంటే ఇది రాసి పెట్టుకోండి. అయితే ఈ వీడియోలో మనము ఏపీ కానిస్టేబుల్ కోసం ఎలా ప్రిపేర్ అయితే మనం ఉద్యోగం సాధించవచ్చు, టాప్ ర్యాంక్ లో మనము మార్క్స్ సాధించవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా మనము లాస్ట్ 3 ఇయర్స్ కి సంబంధించి మార్క్స్ సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ నోటిఫికేషన్ కి సంబంధించిన పేపర్స్ సంబంధించిన వెయిటేజ్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వెయిటేజ్ అంటే అత్యధికంగా వెయిటేజ్ కలిగిన టాపిక్స్, దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్స్ మనం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సో దట్ దాన్ని మళ్ళీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చదువుకోవచ్చు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత వచ్చేసి ప్రిలిమినరీ యొక్క మైక్రో స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది నిజంగా చెప్తున్నాను చూడండి, ప్రిలిమినరీలో ఎగ్జామ్స్ మంచి స్కోర్ తెచ్చుకోకుండానే ఫెయిల్ అయిపోతా ఉంటారు. అది ఏమైతుంది అంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పిన ప్రీవియస్ ట్రెండ్స్ అనాలిసిస్ చేత కాదు, అంటే అనాలిసిస్ చేసుకోవడము రాదు, అండ్ దాని ప్రకారం ప్రిపేర్ కారు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం కూడా వాళ్ళు కేటాయించుకోరు అనమాట. చూడండి, ఎప్పటికైనా సరే సార్, మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అత్యధికమైన టైం కేటాయించారంటే అది మీ సొంతం అవుతుంది. జీవితంలో ఏదైనా సరే అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్? సో దాని తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ స్ట్రాటజీ ప్రకారం ఏ సబ్జెక్టులు మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది అనేది ఒక స్మార్ట్ లెవెల్ ఆఫ్ అడ్వైజెస్, సజెషన్స్ అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను ఇవ్వబోతున్నాను. దయచేసి మన ఛానల్ ఏపీ ఎస్ఐ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి బెస్ట్ గైడెన్స్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్ తో పాటు మీ ముందుకు వస్తూ ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే బెస్ట్ గైడెన్స్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్ మీకు 100% ఉపయోగపడే వీడియోలు నేను ఇవ్వబోతున్నానండి. సొల్లు కొట్టే కాన్సెప్ట్ ఏదీ లేదు. ఎస్, ఈ వీడియో మాకు 100% యూజ్ అవుతుంది, మా లెవెల్ వరకు అయితే ఇది చాలా బాగుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది సార్ అనేసి కూడా మీరు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు మిత్రులకు షేర్ చేయడం అసలు మర్చిపోదండి. అండ్ మనకు లాస్ట్ వీడియో చేసిన 180 డేస్ ఎస్ఐకి సంబంధించి ఏపీఎన్టీఎస్ ఎస్ఐకి సంబంధించిన 180 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, డైలీ ప్రిపరేషన్ ప్లాన్ వైజ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి ఈ వీడియో చూడడం మిస్ చేయొద్దండి దయచేసి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తారు, ఐకార్డ్ నోట్ లో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ విషయం ఏంటంటే మీకు ఇంకా బెస్ట్ గైడెన్స్ తో పాటు బెస్ట్ సబ్జెక్ట్ సపోర్ట్ ఇవ్వడానికి అనేసి రుద్ర సిరీస్ అనేది మనం జూన్ 10 నుంచి స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ యొక్క సిరీస్ లో జీకే, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన కంటెంట్ వీడియో అంటే విత్ క్వశ్చనర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది డైలీ ఈవినింగ్ టైంలో. దయచేసి సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. ఓకేనా? లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది మన సైనిక యాప్ లో. అప్డేటెడ్ కంటెంట్, కొత్త కంటెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కొత్త కంటెంట్ రైట్, పాత 2022లో 2021లో చేసి తీసుకొని వచ్చిన కంటెంట్ అసలు కానే కాదండి. తీసుకొని వస్తూ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో ఇప్పటికి కూడా కూపన్ కోడ్ ఆఫర్ ఉంది. టార్గెట్ 40 అని మీరు టైప్ చేశారంటే 6 months కోర్సు జస్ట్ 1200 కే రావడం జరుగుతుంది. అండ్ 1 year కోర్సు ప్రిలిమ్స్ మెయిన్స్ కి యూజ్ అయ్యే విధంగా 2100 రూపీస్ కి మీ యొక్క కంప్లీట్ కోర్స్ రావడం జరుగుతుంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు ఫ్రీగా అందజేయబోతున్నాను. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. బెస్ట్ సపోర్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతున్నారు. అండ్ దీంట్లో పీడిఎఫ్ కంటెంట్స్, బాగా యూజ్ అయ్యే పీడిఎఫ్ కంటెంట్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఎక్కువ సొల్లు లేకుండా ఇలాంటి ఛానల్స్ మనం క్రియేట్ చేసాము. అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే ట్రెండ్స్ అంటే మనకి ఈ రోజు మనం ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ పేపర్ యొక్క అనాలిసిస్ అనేది ప్రీవియస్ పేపర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎలాంటి మార్క్స్, ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడము. అంటే లాస్ట్ 1 year, లాస్ట్ 1 notification, 2 notification, 3 notification సంబంధించిన ఒక ట్రెండ్ కింద మనం అర్థం చేసుకోగలిగితే ఈ రోజు మన ప్రిపరేషన్ కి చాలా చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ మనం వదులుకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు, మెయిన్స్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా అలాంటి అనాలిసిస్ ట్రెండ్, దాంతో పాటు ఆ ప్రిపరేషన్ మైక్రో లెవెల్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను మీకు ఆ స్ట్రాటజీ కూడా నేను చెప్తానండి. దయచేసి వీడియో మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు అనమాట. ఓకే,
రైట్. సో మనకు ఇప్పుడు చూస్తున్నది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. 2016 కు సంబంధించి 2016 to 25 ఏపీ కానిస్టేబుల్ లో 3 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. 3 నోటిఫికేషన్స్ లో 6 ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ మెయిన్స్. అలా ఆ 6 ఎగ్జామ్స్ లో మనకు అనాలిసిస్ ట్రెండ్స్ మనం గుర్తు చేసుకుంటే సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టులలో మనకు వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకు ఉంటాయి కదా. సో ఈ సబ్జెక్ట్స్ లో ఒక ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. టు బి వెరీ క్లియర్ చూడండి, ఇంగ్లీష్ ఫస్ట్ మీకు ఎగ్జామ్ పేపర్ లో చూడగానే మనకు వచ్చే క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఏనండి. ఇంగ్లీష్ లో ఎక్కడ వెయిటేజ్ తగ్గించకుండా ప్యారలల్ గా అన్నింటికి 30 క్వశ్చన్స్ అడుగుతూ పోతున్నాడు. ఏపీ కానిస్టేబుల్ లెవెల్ వరకు వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం లెవెల్లోనే అడుగుతున్నాడు కానీ టఫ్ అడగట్లేదు. ఇది నేను ప్రీవియస్ 3 నోటిఫికేషన్స్ లో గమనించిన విషయం అన్నమాట. మీడియం లెవెల్లోనే అడుగుతున్నాడు. రైట్, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మన సైనిక యాప్ లో కూడా ఇంగ్లీష్ కంప్లీట్ అప్డేటెడ్ కోర్సు రీసెంట్ గా చేసి మీకు అప్డేట్ చేసిన ఒక ఫేమస్ ఆర్కే సార్, ఇంగ్లీష్ చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అనమాట. అతనితో చెప్పించి ఇంగ్లీష్ గ్రామర్, అప్లికేషన్ మెథడ్స్ అండ్ వొకాబులరీని 3 సపరేట్స్ పార్ట్స్ చేసి మీకు అందజేస్తున్నామండి మన సైనిక కోర్సులో. కంప్లీట్లీ ఎంటైర్లీ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ చేసిన కాన్సెప్ట్ అనమాట. 30 మార్క్స్ అనేది ఇంగ్లీష్ లో రావడం జరుగుతుంది. ఇది ఫ్లాట్ గా అన్ని ఏ ఎగ్జామ్ లో అయినా సరే అండి. దాని తర్వాత అర్థమెటిక్ కాన్సెప్ట్ తీసుకుంటే చూడండి, అర్థమెటిక్ లో వచ్చేసి 2016 సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ లో వచ్చేసి 20 వెయిటేజ్ రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి 25 వెయిటేజ్ రావడం జరిగింది. దాని తర్వాత 2023 ప్రిలిమ్స్ లో వచ్చేసి 25, మెయిన్స్ లో 23 వెయిటేజ్ రావడం జరిగింది. అంటే యావరేజ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, ఒక 25 వెయిటేజ్ అనేది అర్థమెటిక్ ఉంటుంది అన్నమాట. సార్ మరి ఈ యొక్క అర్థమెటిక్ ఏ లెవెల్ ఆఫ్ అర్థమెటిక్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది? ఆబ్వియస్లీ ఎస్ఐకి, ఏపీ కానిస్టేబుల్ కి అర్థమెటిక్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎస్ఐలో హార్డ్ లెవెల్ ఆఫ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏపీ కానిస్టేబుల్ వచ్చేసి మరి టూ మచ్ హార్డ్ అయితే పోడు అనమాట. కానీ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఐ లెవెల్లో ప్రిపరేషన్ చేసుకుంటే, ఎస్ఐ లెవెల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈవెన్ మన కోర్సులో అలానే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎస్ఐ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో మేము లెవెల్ 3 క్వశ్చన్స్ మేము చదవలేము సార్, మాకు ఇక్కడ ప్రిపరేషన్ కు టైం సరిపోదు అంటే లెవెల్ 2 క్వశ్చన్స్ వరకు మీరు చదువుకున్నా కూడా ఇక్కడ అర్థమెటిక్ పరంగా తీసుకుంటే 25 ఒకవేళ వస్తాయి అనుకుంటే నెక్స్ట్ ఈజీగా 25కు 22 వరకు, 20 నుంచి 22 వరకు మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో స్కోర్ తెచ్చుకోగలుగుతారు అనమాట. మీడియం లెవెల్లోనే మీకు అర్థమెటిక్ రావడం జరుగుతుంది అండ్ మీడియం లెవెల్లోనే మనకు రీజనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ 20 క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నారంటే రీజనింగ్ వచ్చేసి యావరేజ్ గా స్టార్టింగ్ లో 25 ఇచ్చారు, రీజనింగ్ కొద్దిగా వెయిటేజ్ అనేది తగ్గిస్తూ ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ మెన్స్ 22 ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, సో అదే కాన్సెప్ట్ లో రీజనింగ్ కూడా కొన్ని ఒక 5-6 క్వశ్చన్స్ టిపికల్ గా అడుగుతున్నారు. రీజన్ అండ్ అసెషన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, కొన్ని పెద్ద క్వశ్చన్స్ అన్నమాట. దానికి మించి రీజనింగ్ కూడా మీడియం లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లోనే మీకు రీజనింగ్ లో కూడా ఈజీగా 18 to 20 వరకు మీరు స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. రైట్, సో నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కొద్దిగా టఫ్ గా అడుగుతున్నారండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. మంత్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మనం తీసుకుంటాం, నోట్ చేసుకుంటాం, రాసుకుంటాం సార్ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అని నేను భావిస్తానండి. డైలీ 2 గంటలు కేటాయించుకుంటే చాలా తప్పు. కరెంట్ అఫైర్స్ మీద మార్క్స్ వెయిటేజ్ చాలా ఉంటుంది, కానీ కరెంట్ అఫైర్స్ మీదనే డైలీ 2 గంటలు చదవడం అనేది అది మూర్ఖత్వం అనిపిస్తుంది అనమాట. 1 గంట మాక్సిమం మంత్లీ ప్రీవియస్ మ్యాగజైన్స్ ఉంటాయి. లాస్ట్ డిసెంబర్ నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఆ మ్యాగజైన్స్ మీదనే ఎక్కువగా మీరు డెప్త్ వెళ్ళిపోండి. ప్రతి పాయింట్ దాంట్లో గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ లో మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లో కూడా చూడండి 2017 లో మెయిన్స్ లో 32 వరకు ఇచ్చాడండి. దాని తర్వాత వచ్చేసి 26, 28, 23 లో వచ్చేసి 25, 23 మెయిన్స్ లో వచ్చేసి 25 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. లెటర్స్ అజ్యూమ్ 25 క్వశ్చన్స్ వరకు మన కరెంట్ అఫైర్స్ లో ఇస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు మనకు కానిస్టేబుల్ లెవెల్లో మనం తీసుకుంటే హిస్టరీ అండి. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హిస్టరీ. 2016 నుంచి మనకు 30, 28, 19 లో వచ్చేసి 34, 19 లో మళ్ళీ మెయిన్స్ వచ్చేసి 31, అత్యధికంగా 2023 లో 34, 2025 మెయిన్స్ కానిస్టేబుల్ 37 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. 37 క్వశ్చన్స్ అంటే ఈ యొక్క కానిస్టేబుల్ కి సంబంధించి అత్యధిక మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ హిస్టరీ. దీన్ని మనము గ్రూప్స్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో, దీంట్లో కూడా క్వశ్చన్స్ టూ మచ్ డెప్త్ ఏం పోవడం లేదు, కానీ మనకు మంచి మార్క్స్ రావాలి అంటే దీని ప్రిపరేషన్ మాత్రం కొంచెం గ్రూప్స్ లెవెల్ ఆఫ్ అంటే ఏపీ ఎస్ఐ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అవుతే చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. లైట్ గా ప్రిపేర్ అయినామంటే మనం ప్రిలిమ్స్ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క హిస్టరీ సబ్జెక్ట్ లో. బాగా ప్రిపేర్ అయ్యాము హిస్టరీ సబ్జెక్ట్ లో అంటే మాత్రం
ప్రిలిమ్స్ ఈజీగా కొట్టగలిగే సబ్జెక్ట్ అన్నమాట ఏపీ మనకు ఇండియన్ హిస్టరీ, రైట్? ఇండియన్ హిస్టరీ మన ఛానల్లో మన యాప్ లో పర్ఫెక్ట్ కడియం రమేష్ సార్ చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అన్నమాట. తనతో మనము ఫ్యాకల్టీతో మనకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. 95 hours ఇండియన్ హిస్టరీ ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా బైలింగ్వెల్ లోనే ఇచ్చాం. సో అది ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీకు 35 లో ప్రిలిమ్స్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ వరకే మీకు 30 వరకు మీరు స్కోర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు జాగ్రఫీ విషయానికి వస్తే వెయిటేజ్ తగ్గించుకుంటూ వచ్చాడు జాగ్రఫీ. 2016 లో 21, మెయిన్స్ లో 12, మళ్ళీ 19 లో 12, మెయిన్స్ లో 14 అండ్ 23 లో 11, మెయిన్స్ లో 10 వరకు. అంటే యావరేజ్ గా మనం జాగ్రఫీకి సంబంధించి ఒక 10 to 12, 10 to 13 మధ్యలో మనం స్కోర్ చేసుకునే ఛాన్స్, అంటే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇండియన్ జాగ్రఫీ గురించి. బట్ ఇండియన్ జాగ్రఫీలో కొంచెం క్వశ్చన్స్ అడిగే లెవెల్ అనేది మీడియం మోడరేట్ గానే అడుగుతుండే, మరీ ఈజీ కాదు, మరీ టూ మచ్ హై లెవెల్లో కాదు కానిస్టేబుల్ కి సంబంధించి. బట్ వాట్ ఎవర్, ఇది ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం డెప్త్ ప్రిపేర్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ కూడా. దెన్ ఇట్ కమ్స్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే చూడండి, యావరేజ్ గా ఇండియన్ పాలిటీలో మనకు 15 నుంచి 16, 15 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు మనకు అడుగుతూ ఉన్నాడు. గత లాస్ట్ 3 పేపర్లలో 15 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా మనకు అడుగుతున్నాడు ఇండియన్ పాలిటీకి సంబంధించి కూడా. ప్రీవియస్ అనాలిసిస్ మనం చేసుకుంటే మాత్రం కొద్దిగా ఈజీగానే అనిపించింది. బట్ ఏంటి, మనకు వచ్చే క్వశ్చన్ పేపర్స్ ఎంతో మళ్ళీ చెప్పలేమండి. కొద్దిగా నిజంగా టఫ్ ఇస్తే ఇంకా మనము ఖచ్చితంగా ఊడిపడిపోతాం. సో ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో మనము ఇండియన్ పాలిటీకి కనీసము మరి గ్రూప్స్ లెవెల్ అంత టఫ్ గా మనం చదువుకోకపోయినా కూడా మనకు ఎస్ఐ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే కావాలి. మినిమం వచ్చేసి ఒక 70 to 80 hours వరకు ఈ యొక్క పాలిటీకి సంబంధించిన కంటెంట్ అయితే మనం తీసుకోవాలన్నమాట, రైట్? తదనుగుణంగానే మనకు మన కోర్సులో కూడా ఇలాంటి కంటెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది పాలిటీకి సంబంధించి. దేర్ ఆఫ్టర్ వచ్చేసి ఎకానమీలో వచ్చేసి యావరేజ్ గా మనకు 10 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి. ముందు వచ్చేసి కొద్దిగా తక్కువ ఉండే, దాని తర్వాత వచ్చేసి యావరేజ్ గా మనకు 10 క్వశ్చన్స్ వరకు ఇక్కడ యావరేజ్ అనేది ఇచ్చుకుంటూ పోతున్నాడు. బట్ ఇక్కడ ఎకానమీ, దాని తర్వాత వచ్చేసి ఫిజిక్స్ పరంగా తీసుకుంటే ఫిజిక్స్ ను కూడా 9, 8, 9, 8, 7 ఆ టైప్ లో లాస్ట్ నోటిఫికేషన్ లో వచ్చేసి ప్రిలిమ్స్ లో 9, మెయిన్స్ లో 7 అడిగాడు ఫిజిక్స్ కొద్దిగా టఫ్ గా వెళ్ళిపోతుందండి. దాని తర్వాత వచ్చేసి కెమిస్ట్రీ కూడా కొద్దిగా టఫ్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా డ్రై సబ్జెక్ట్స్, మనకు నిజంగానే టఫ్ అనిపిస్తాయండి. డ్రై సబ్జెక్ట్స్ చాలా మంది దీని మీద చదవాలంటే ఇంట్రెస్ట్ చూపారు. మోరోవర్ వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళైతే ఇది ఎక్కనే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రైట్? సో కెమిస్ట్రీ కూడా సేమ్ అంతే. కెమిస్ట్రీకి 10 వరకు వెయిటేజ్ ఇచ్చాడు లాస్ట్ నోటిఫికేషన్ లో, కానీ ఇంతకంటే మించి వెయిటేజ్ కెమిస్ట్రీకి ఇవ్వడు, ఫిజిక్స్ కూడా ఇవ్వడు. బయాలజీ పరంగా తీసుకుంటే చూడండి, మనకు మంచి వెయిటేజే ఇవ్వడం జరిగింది. 16 క్వశ్చన్స్ 2016 లో, 2019 లో వచ్చేసి 13, 14 క్వశ్చన్స్, 2023-25 సంబంధించి 13 క్వశ్చన్స్ అనేది యావరేజ్ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్. ఓకే, బయాలజీ కొంచెం డెప్త్ వెళ్ళిపోతున్నారండి. బయాలజీని మనం కొద్దిగా ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఎస్ఐకి సంబంధించిన మెయిన్స్ లో, ప్రిలిమ్స్ లో కూడా బయాలజీ అత్యధికమైన వెయిటేజ్, అత్యధికమైన స్కోర్ మనకు అంటే మిగిలిన ఈ సైన్స్ సబ్జెక్ట్ లో రావడం జరుగుతుంది. సో ఈ లెక్క ప్రకారం మనకు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్ లో యావరేజ్ గా స్కోర్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అయితే 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ వచ్చేసి 25, రీజనింగ్ 20 అండ్ సైన్స్, జనరల్ సైన్స్ 3 కలిపి 30 మార్కులకు, హిస్టరీ వచ్చేసి 35 క్వశ్చన్స్ వరకు, అండ్ తర్వాత వచ్చేసి జాగ్రఫీ 10, పాలిటీ 15 అండ్ ఎకానమీ 10, కరెంట్ అఫైర్స్ యావరేజ్ గా 25 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సార్ మరి ప్రిలిమ్స్ లెవెల్ వరకు నేను ఇక జస్ట్ అప్కమింగ్ ఒక 6 months వరకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు అనేది డైలీ షెడ్యూల్ ప్లాన్, కానిస్టేబుల్ కూడా నేను ఒక 2 days తర్వాత ఈ యొక్క మనకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఏమేమి సబ్జెక్ట్స్ మనం ఫస్ట్ తీసుకొని క్లియర్ చేయాలి, మరి ఏ సబ్జెక్ట్స్ చదవకపోయినా పర్వాలేదు, దాని తర్వాత చదివినా కూడా ఏమి ఇబ్బంది లేదు, మనకు ప్రిలిమ్స్ ఈజీగా గెట్ ఆన్ అయిపోతాము అనేది మనం ఒకసారి చూసుకుందామండి. ఇంగ్లీష్ 100% మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలండి ఇప్పటి నుంచే, రైట్? ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కొద్దిగా చాలా మందికి ఇంగ్లీష్ అనేది కొద్దిగా టిపికల్ సబ్జెక్ట్ అనిపిస్తుంది, రైట్? సో అందుకు ఇంగ్లీష్ అనేది స్టార్టింగ్ day 1 onwards నుంచి మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకోవాలి. మన కోర్సులు చాలా నీట్ గా, చాలా పర్ఫెక్ట్ గా ఈ యొక్క ఇంగ్లీష్ అర్థం చేయించే కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఇవ్వడం జరిగింది అనమాట, రైట్? కావాలంటే ఒకసారి డెమోస్ ఇచ్చాను మనకు సైనిక యాప్ లో, డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఖచ్చితంగా ఎస్ఐకి సంబంధించి పిల్లర్స్ లాంటివి. ఇక్కడ కానిస్టేబుల్ కు కూడా మీరు ఎక్కడ మిస్ అవుద్దండి అర్థమెటిక్, రీజనింగ్. మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు, మేబీ 3-4 క్వశ్చన్స్ కొంచెం డెప్త్ పోయినా కూడా మనకేమంత పోయిందేం లేదు. లెవెల్ 2 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మనకి సైనిక యాప్ లో లెవెల్ 2 అంటే బేసిక్ కాన్సెప్ట్, ఫౌండేషన్ అంటే లెవెల్ 1
అండ్ మీడియం అంటే లెవెల్ 2 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు కూడా మనం చదువుకున్నా కూడా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు అండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు, ఇది మెయిన్స్ కూడా కావాలి, అడ్వాన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అయితేనే ఇంకా చాలా మంచిది, స్పీడ్ యాక్యురసీ ఇవన్నీ బాగా పెరుగుతాయండి. ఓకేనా, రైట్. జనరల్ సైన్స్ లో ఒక బయాలజీ వరకే, ప్రిలిమ్స్ వరకు మీరు బయాలజీ కవర్ చేసుకుంటే చాలండి. మిగిలిన ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకు నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ నేను ప్రిపేర్ అయితే మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు వదిలిపెడతాను. ఫిలిమ్స్ కోసం నేను అసలు చదవను, ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకానమీ కూడా నేను సమ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ కూడా నేను వదిలిపెడతాను. ఎందుకంటే ఎకానమీలో 4-5 క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో కలుస్తాయి, రైట్. ఓవరాల్ గా బేసిక్ ఎకానమీ సబ్జెక్ట్ అనే దాంట్లో 10 క్వశ్చన్స్ వస్తే దాంట్లో ఒక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎకానమీ అడుగుతాడు, మిగిలింది కాన్సెప్ట్ ఎకానమీ అడుగుతాడు అనమాట. సో నేను దాన్ని ఇప్పుడు ఈ 6 మంత్స్ ప్రిలిమినరీ కోసం నేను చదవను, మెయిన్స్ లెవెల్ కోసం ప్రిలిమినరీ కోసం వదిలిపెట్టేసి ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెయిన్స్ గా 100% పర్ఫెక్ట్ గా నేను ప్రిపేర్ అవుతాను. సో ఈ వదిలిపెట్టిన టైం ఏదైతే మనకు వదిలిపెట్టడం ద్వారా మనకు వచ్చిన టైం ను ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. దానివల్ల ఫోకస్ చేయడం ఏమవుతుంది, చదువుకున్న సబ్జెక్ట్ ను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది, కొంచెం డెప్త్ గా చదువుకునేదానికి మనకు టైం దొరుకుతుంది. సో దట్ మనం స్కోర్ ఎక్కువగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ ఎలాగో 100% ఈ స్ట్రాటజీ ద్వారా మీరు సక్సెస్ అవుతారు. మెయిన్స్ లో కావాలి అంటే మాత్రం ఆ 3 సబ్జెక్టుల మీద కొంచెం ఎక్కువ టైం కేటాయించుకొని చదవండి, ఇబ్బంది ఏం లేదు, రైట్. మైక్రో లెవెల్ ఆఫ్ స్ట్రాటజీ అంటే ఇదే విధంగా ఉంటుంది. ప్రిలిమ్స్ లో ఈ యొక్క సబ్జెక్టులు మనకు అంత ఇంపార్టెంట్ కాదు అనే సబ్జెక్టులు ఒక 3 ఉన్నాయి, ఆ సబ్జెక్టులు మనం వదులుకున్నా నెక్స్ట్ మెయిన్స్ దాన్ని క్యాచ్అప్ చేసుకోవచ్చు, రైట్. సో 170 మార్క్స్ కు అంటే ఒక 30 మార్క్స్ సబ్జెక్ట్ వదులుకున్నా కూడా 170 మార్క్స్ నువ్వు ప్రిపేర్ అయితే ఈజీగా 80 స్కోర్ అయితే రావడం జరుగుతుంది ఓసీ కేటగిరీ పాస్ అయ్యేదానికి. నెగటివ్ లేదు, ఏమీ లేదు, కట్ ఆఫ్ కూడా మనకు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఈ యొక్క మెరిట్ యాడ్ అవుతుందని కూడా లేదనమాట, రైట్. సో ఈ ప్రిపరేషన్ ప్రకారం నేను చెప్పేదంటే మీరు 120 వరకు అయితే మీరు స్కోర్ చేయగలుగుతారు, 170లోనే 120 వరకు స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ టైం దొరుకుతుంది, డ్రై సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి ఆ చిరాకు పడే దానికంటే మీరు మెయిన్ సబ్జెక్టులు వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి మంచిగా స్కోర్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందండి. దాని తర్వాత మెయిన్స్ లో కావాలంటే ఆ 3 సబ్జెక్టులు యాడ్ చేసుకుని కొంచెం డెప్త్ గా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, ఓకే, రైట్. సో ఇండియన్ హిస్టరీ అనేది 100% మీరు పర్ఫెక్ట్ గా చదువుకోవాలి, అత్యధికమైన స్కోర్ రావడం జరుగుతుంది కదా. సో మన యాప్ లో మీరు చూసారంటే ఇండియన్ హిస్టరీ మాక్సిమం డెప్త్ ఇవ్వడం జరిగింది అనమాట. అలానే ఇండియన్ హిస్టరీ ఒక పెద్ద బుక్ తీసుకొని చదువుతామంటే సార్ సంవత్సరం పడుతుంది. మార్కెట్ లో చాలా బెస్ట్ బుక్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు చదువుకోవాలంటే మీకు ఒక్కటే సంవత్సరం పడుతుంది. సో మరి అంత డెప్త్ గా మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. తనిఖీ యాప్ లో కోర్సులో మీకు కంటెంట్ ప్రాపర్ గా ఇవ్వడం జరిగింది, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 లెవెల్ వరకు ఇది పనికొస్తుంది, దాన్ని ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది, ఓకేనా, రైట్. సో జాగ్రఫీ పరంగా మీరు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. నేను చెప్పే అడ్వైజ్ అంటే జాగ్రఫీ ప్రిలిమ్స్ వరకు చదువుకోండి. పాలిటీ కూడా ఖచ్చితంగా 15 మార్క్స్ చదువుకోవాల్సి వస్తుంది. పాలిటీలో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నాడు పాలిటీకి సంబంధించి. వీటికి సంబంధించి సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడో నేను నెక్స్ట్ వీడియో గైడెన్స్ వీడియోస్ చేయడం కంటిన్యూస్ గా చేయడం జరుగుతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. కరెంట్ ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు చదువుకోవాలంటే డైలీ ఒక 1 అవర్ మీరు ఎప్పటి నుంచి లాస్ట్ ఒక డిసెంబర్ నుంచి కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2025 నుంచి చదువుకుంటే చాలా మంచిది. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, రైట్. ఎందుకంటే చాలా మంది ప్రిపేర్ చేసి ఉంటారు కరెంట్ అఫైర్స్. మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని దాన్ని గట్టిగా ప్రాక్టీస్ చేయండి, రోజు 1 గంట కంటే ఎక్కువ అవసరం లేకుండా. మీ మ్యాగజైన్ పీడిఎఫ్ మీ దగ్గర ఎలాగో ఉంటుంది, రివిజన్ చేసుకునే దానికి బాగా పనికొస్తుంది. అండ్ ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. హైలైట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఎలా చదవాలని నేను తర్వాత చెప్తాను కరెంట్ అఫైర్స్ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది సార్ అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, సార్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంది అనేసి. ఇక్కడ మీకు చూపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కన్ఫ్యూజన్ అసలు ఉండకూడదండి. కన్ఫ్యూజన్ మెయిన్ గా ఏదైనా స్టూడెంట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే సార్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, రైట్. సో ఏ సబ్జెక్ట్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ గైడెన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనకు సైనిక యాప్ లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ తోనే మీకు పర్ఫెక్ట్ గా కోర్సు డిజైన్ చేసి ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఎస్ సార్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. చాలా మంచి గైడెన్స్, నేను నీకు బెస్ట్ గైడెన్స్ సోది లేకుండా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. గైడెన్స్ ఇస్తూ ఉంటాం, ఇంపార్టెంట్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ సైనిక యాప్ లో ఏదైతే కోర్సు క్రియేట్ చేసామో గత లాస్ట్ 1 year శ్రమించి పర్ఫెక్ట్ గా ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్ లెవెల్ కోసం క్రియేట్ చేసి మేము ముందుకు ఇవ్వడం జరిగింది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ గైడెన్స్ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయితే అండ్ నేను చెప్పిన ప్రిలిమ్స్ లో 120 to 130 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసుకునే లెవెల్ వరకు కూడా రాగలుగుతారు, ప్రొవైడెడ్
టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైం వెరీ ప్రీషియస్. దాన్ని మీరు పోగొట్టుకొని అన్ని ప్లానింగ్లు విని సల్లంగా కూర్చొని పక్కన ఉన్నాం, ఏదో మనం సొంత పనులు చేసుకుంటున్నాం అంటే ఎవడు మీకు ఉద్యోగాలు ఇవ్వడు, మీకు అసలు ఎగ్జామ్ లో ఫెయిల్ కూడా అవుతారండి. టైం కేటాయించుకోండి, డైలీ 8 to 9 hours జాబ్ మీదే, ఇది గ్యారెంటీగా చెప్తున్నాను. సైనిక కోర్సు ద్వారా అయితే 100% మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ పర్ఫెక్ట్ కంటెంట్ అప్డేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. డౌన్లోడ్ చేసుకోండి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే ఈ కోర్సెస్ మీకు అందరు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే కోర్స్ చేస్తున్న వాళ్ళకు స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, ఇంకా మంచి గైడెన్స్ కోసం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. జై హింద్.